ఆలోచన సార్. ఓకే సురేష్. నమస్తే వర్మ సార్, మీకు మరియు సోదరులు బుజ్జి గారికి అదేవిధంగా వంశీ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకి నా నమస్కారాలు. సురేష్ మీరే చెప్పాలి, అసలు వంశీ గారు ఎందుకు వెళ్ళిపోయారు, ఎక్కడున్నారు, ఏం జరుగుతుంది? సార్ ముందుగా వల్లభనేని వంశీ గారు ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఎక్కడికి పారిపోలేదు. ఇదంతా కూడా ఏదో మీడియా స్టంట్ కోసం కొన్ని పత్రికలు ఛానళ్ళు హెడ్డింగులు పెట్టి వేసినటువంటి వార్తే తప్ప ఎక్కడ కూడా భయపడి ఆయన వెళ్ళి దాంకున్నాడు అన్నటువంటి వార్తలన్నీ కూడా పూర్తి అవాస్తవాలు. ఏదైనా కూడా న్యాయబద్ధంగా న్యాయస్థానంలో సవాల్ చేస్తాం, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటానని గతంలోనే స్వయంగా వల్లభనేని వంశీ గారే చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వల్లభనేని వంశీ గారికి అండగా నిలబడింది, ఎటువంటి అభ్యంతరం లేదు. ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు, మేము దాని మీద మేము భయపడేటువంటి ప్రసక్తే లేదు. అదేంటి సురేష్, ఇప్పుడు కాదు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అని చెప్పి నోటీసులు ఇచ్చాము, ఆయన లేరు, ఆయన పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టాల్సింది కూడా పెట్టట్లేదట, మన కోర్టుకి వెళ్లాల్సింది వెళ్ళలేదట, ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయట. కారణాలు అనేకం ఉంటాయి. ఎక్కడికి వెళ్ళలేదని కాన్ఫిడెన్స్ వారుకుంటే, ఆయనకి ఎక్కడో పరిచయాలు ఉండుంటే ఒకసారి లైన్ లో తీసుకోమనండి. ఇప్పుడు లైవ్ లోకి మా పార్టీ హైదరాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నానీలు మీటింగ్ పెట్టి ఈ క్యాష్ అతనికి మాకని మీరైతే దొడ్లో ఉండి చూసారేమో, అక్కడ మేము అలా ఉండలేమే. సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా కావాలంటే ఆ క్లిప్ ని. అలాగా సార్, ఏదో ఊహాజనిత వార్తలని చేయడం మానుకోండి. తీసుకోండి, పార్టీకి పూర్తిగా చెడ్డ పేరు వచ్చింది, దేశవ్యాప్తంగా చెడ్డ పేరు వస్తుంది, ముందు అది చూసుకోండి. ఇప్పటికే మీరు మత రాజకీయాల్లో పెట్టలేకపోతున్నారని, కుల రాజకీయాల్లో పెట్టలేకపోతున్నారని, నిందితులని ఈ రకంగా ఆర్థిక దోపిడీ దేశవ్యాప్తంగా చాలా ఓట్లను దోచుకుంటున్నారని. కాబట్టి మీరు దాన్ని చూసుకుంటే మంచిది. ఇకపోతే మా సోదరుడు వంశీ గారు మాట్లాడుతూ ఈ మా ప్రాణాలను అడ్డు వేసి వల్లభనేని వంశీ గారి ప్రాణాలను కాపాడుతాం, ఎందుకంటే రాష్ట్ర పౌరుడు వారు కాబట్టి మేము మనిషిగా పుట్టడం అనేది 5000 సంవత్సరాలు తాబేలు, కుక్క, నక్క, పంది లాంటి జంతువుల జన్మల తర్వాత మానవ జన్మ ప్రాప్తిస్తుంది అన్నారు. ఒకటే ప్రశ్న మా సోదరుడు వంశీ గారికి, ఈ ప్రభుత్వం ప్రారంభమైన రోజు నడి రోడ్డులో రషీద్ అనేటువంటి మైనారిటీ యువకుడిని అత్యంత దారుణంగా నరికి 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 చంపింది మీ ప్రభుత్వంలో కార్యకర్తలు కాదా? మీ ప్రభుత్వం చంపింది మీ కార్యకర్తే. పార్టీ రాష్ట్రంలో నుండి వెళ్ళిపోతే ఇట్లాంటి చంపింది మీ కార్యకర్తలు, అవతలాలకు అంటించడంలో మీరు నిష్ణాతులు అయిపోయారు. ఇదే వేరేదంటారు చూసారా, ఈ రకంగా మంచి పద్ధతి కాదు సోదరా. ప్రజలు గమనిస్తున్నారు. మరొకటి రప్ప 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 అంటున్నారు, జనతా పార్టీ నాయకులు మాట్లాడారు. రప్ప రప్ప అంటే సామాన్య ప్రజలు ఎవరు కూడా మమ్మల్ని వ్యతిరేకించడం లే, ఎందుకంటే నవరత్నాలు లాంటి సంక్షేమ పథకాలు అందించినటువంటి వాళ్ళు ప్రజలకి కాదు రప్ప రప్ప అంటున్నది, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి, వేధిస్తున్న వారికి, రాజకీయ కక్షలతో అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెడుతున్న వాళ్ళకి రప్ప రప్ప. ప్రజల జోలికి ఎవరు మేము, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పాలన ఎలా అందించారన్నది యావత్ రాష్ట్రం మొత్తం తెలుసు. కాబట్టి ప్రజలు ఎవరు మమ్మల్ని తప్పుగా అనుకోవట్లా. ఆ రప్ప రప్ప ఎవరికో, ఆ రప్ప రప్పకి భయపడే వాళ్ళు భయపడుతున్నారు. ప్రజలు ఏమి మమ్మల్ని ఏమి వ్యతిరేకించట్లా. రప్ప రప్ప అన్నది జరుగుతుంది. ఎవరైతే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పాల్పడుతున్నారో, అక్రమ అరెస్టులు చేస్తున్నారో, అక్రమ వేధింపులకు గురి చేస్తున్నారో, తప్పుడు కేసులను బనాయిస్తున్నారో వాళ్ళకి రప్ప రప్ప. అది గుర్తించాలా. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రప్ప 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 ఏమి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు భయపడిపోయి సామాన్య ప్రజలని నడి రోడ్ల మీద కొట్టి తిప్పేదా? సరే సురేష్ ఒకసారి వినాలి, అసలు ఎక్కడున్నారు వంశీ గారు? ఇది సీరియస్ డిస్కషనే. సరే ఇప్పుడు ఆయన ఎందుకు లేరు, ఏం జరుగుతుంది? ఆయనకు ఆరోగ్యం ఒకటి బాగాలేదు అంటున్నారు, స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతే ఎంతకాలం వెళ్ళిపోగలరు? ఇది కాదు కదా సొల్యూషన్.
ఎక్కడికి పారిపోలేదన్న విషయం అయితే స్పష్టము. మేము న్యాయస్థానాలు, మాకు చట్టాల మీద న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉంది. ఈ తప్పుడు కేసులన్నీ కూడా నిలబడేటువంటి కేసులు కాదు. ఇవన్నీ వ్యవస్థలు భ్రష్టు పట్టించి కక్షపూరితంగా చేసేటువంటి కేసులు నిలబడవు. కాబట్టి మేము న్యాయస్థానంలో సవాల్ చేస్తాం. ఈ రోజు మేమేదో భయపడిపోయామని చెప్పి ప్రచారాలు చేస్తూ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని హెడ్డింగ్లు పెడుతూ వార్తలు రాస్తున్నారు. వారే సమాధానం చెప్తారు. సురేష్, ఇప్పుడు వెళ్ళిపోతున్నారని హెడ్డింగ్లు పెట్టడం కాదు, వాస్తవం కాదా అది? ఆయన ఎక్కడున్నారు? అవాస్తవం సార్. ఆయన అనేక కారణాలు ఉంటాయి సార్. ప్రతి దానికి వచ్చి మీడియా ముందు చెప్పాలని ఎక్కడ లేదు కదా. సరే, ఓకే, అదే అంటున్నాను. అజ్ఞాతంలో అయితే ఉండడం అయితే ఉన్నారు కదా, అదేదో తప్పు అనారోగ్య సమస్యలతో విశ్రాంతిలో ఉన్నారు. వస్తారు, కేసులను మేము ఎదుర్కొంటాం సార్. దానిలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవని మేము స్పష్టంగా చెప్పాం. ప్రభుత్వం వచ్చిన 18 నెలలుగా మొన్నటికి మొన్నే 137 రోజులు వారు జైలు జీవితం అనుభవించి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వలన. మేము అలాంటి భయపడేటువంటి తత్వం ఉంటే ఆయన భయపడిన వ్యక్తి కాదా? ఎదుర్కొంటామని మళ్ళీ వచ్చి కూడా చెప్పినటువంటి వ్యక్తి ఆయన. వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి వీళ్ళ కోనా రాజకీయాలకు భయపడేటువంటి వ్యక్తి కాదు. అదిరి బెదిరిపోయేటువంటి వ్యక్తి వంశీ గారు కాదు. కాబట్టి మీకు త్వరలోనే అన్ని కూడా సమాచారాలు తెలుస్తాయి. మేము ఎక్కడా భయపడేటువంటి ప్రసక్తే లేనే లేదు. ఓకే, రైట్. రామ్ కుమార్ గారు చెప్పండి వర్మ గారు. ఒక విషయం అండి, అసలు ఈ కాపు కాక ఏంటి పరిస్థితి ఏంది? ఎందుకంటే మీరు కొద్దిగా సీనియర్ కాబట్టి మీకు దీని మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఉభయ గోదావరి జిల్లాలో ప్రాంతవాసులు కాబట్టి మీకు ఇంకా అది ఎక్కువ ఉంటుంది. దీని ఇంపాక్ట్ ఏమన్నా కనిపిస్తున్నదా? ఇది ఎవరికి ఎఫెక్టు? వంగవీటి ఎఫెక్ట్ ఎంత ఎవరికి ఉంది? అది పొలిటికల్ ఈక్వేషన్స్ దీని